Yeah, welcome back to the session. Let's continue our discussion of harmony in nature. So, if you have any questions or clarifications, let's take them. Yes sir, go ahead. చెప్పారు కదా యానిమల్స్కి భాష ఆలోచన అవన్నీ ఉండవని, కానీ యానిమల్ ప్లానెట్లో విత్ ప్రూఫ్స్ ప్రతి జీవి కూడా అవి భాషను ఎక్స్ప్రెస్ చేస్తుంది. అదే జీవి ఆ భాషని రిసీవ్ చేసుకుంటుంది. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వాటికి కోరికలు ఉన్నాయి, ఆలోచనలు అన్నీ ఉన్నాయి. కానీ వాటి భాష అర్థం చేసుకునే నాలెడ్జ్ మనకు లేదు. ఇట్ ఈస్ అవర్ డిఫెక్ట్ అనమాట. యానిమల్ ప్లాట్లో విత్ ప్రూఫ్తో చూపిస్తారు. ప్రతి జీవి కూడా ఎలా అది ప్రమాదంలో ఉంటే ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, అట్లా ఎలా అట్రాక్ట్ చేస్తుంది ఇలా ఇతర జీవుల్ని. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నా కూడా ఆ జీవికాడికి ఎట్లా వస్తుందంటే ఈ యొక్క సైన్లు పంపిస్తుంది అన్నమాట. అది వాటికి ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఒకసారి మళ్ళీ లెట్ us గో బ్యాక్ టు వాట్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెల్. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ యానిమల్స్లో శరీరానికి ప్రధానంగా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఓకే, హ్యూమన్ బీయింగ్లో అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏమున్నాయి? దిస్ అనాలిసిస్, లెట్ మీ go to it. This one, this one, this one, this one and this one. ఇప్పుడు యానిమల్లో ఏంటంటే ఇది ప్రధానంగా ఉండి దీని కొరకు ఇవి యూస్ చేస్తున్నాయి. ఓకే, దీని కొరకు దేనికి? ఆహారము, నిద్ర, భయము, మైథునము. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ లివింగ్ అండ్ ఫర్ సెన్సెస్ అనుకోండి. దిస్ వన్. So, animal ka okay ne, right? Now, what I am telling is the wisdom part, okay, wisdom part, that is not there. So, ee parampara anedi, right, like creating comforts, that is one thing, and maintaining relationship, okay, and maintaining a society. So, that kind of thing is clearly seen in human beings, not in animals. I am not proving that animals are not having anything. So, there are a lot of experiments, let it go on, but what is required for human being? What is required? Right understanding is required. Okay, whether animal need it or not, let us not get into that. Okay, but human beings need or not, what is your answer? Yes. Yes, we need it. Okay, priyamu, hitamu, labhamu, న్యాయము, ధర్మము, సత్యము, ఇవి హ్యూమన్ బీయింగ్స్ కావాలా వద్దా? ఓకే, నౌ సో వన్ మే కంటెస్ట్ దట్ యానిమల్స్ ఆల్సో నీడ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ ఇన్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్ ఆర్ నాట్? ఎస్. ఓకే, సో ఐ ఎమ్ నాట్ డిబేటింగ్ దట్ animals also need శిక్షా సంస్కారము. ఐ ఎమ్ నాట్ డిబేటింగ్ దట్, బట్ వెదర్ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ ఆర్ నాట్, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ వీ నీడ్ ఇట్. దట్ ఈస్ వీ నీడ్ ఇట్. ఓకే, now దీంట్లో now let us come to this will to live is there, no? Will to live. Now what about trees? No, it is already proved that trees has life. Okay, I am not contesting there. Okay, so what is clearly seen is will to live is there in animals, need to know is there in human beings. Need to know is there in human beings, right? So this need to know is not clearly seen in animals, but if somebody says no, it is proven, I do not have any issue on that. Okay, but need to know is there in human being. Will to live is there clearly seen in what? Animals. Okay, right. Now this difference let us not discuss it right now. Okay, let us focus on human beings what component. Okay, human beings component. So ఈ సత్వం అనేది ఉంది. ఓకే, దీని ఆధారంగా ఇది ఏమంటారు, డిజైర్, థాట్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటే అది స్వతంత్రము. దెన్ దాని తర్వాత ఇఫ్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ బిహేవియర్ అండ్ వర్క్, అది స్వరాజ్యము. ఓకే, స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్ ఇన్ దిస్? ఎనీ క్వశ్చన్? సార్, ఇప్పుడు ఈ ఇమాజినేషన్ వల్ల హ్యూమన్ బీయింగ్లో ఇండెఫినెట్ కండక్ట్ వస్తుంది జనరల్. ఇప్పుడు ఈ యానిమల్కి వచ్చేసరికల్లా సెలెక్టింగ్ టేస్టింగ్ ఎట్లా పనిచేస్తుందో హ్యూమన్ బీయింగ్లో కూడా సెలెక్టింగ్ టేస్టింగ్ ఎట్లా పనిచేస్తుంది. ఆ సెలెక్టింగ్ టేస్టింగ్ ద్వారా అది డిఫరెంట్ కండక్ట్ ఉంది,
ఇక్కడ డిఫరెంట్ కండక్ట్ సాధించలేకపోతున్నాం. అంటే ఎనిమల్లో ఉన్న సెలెక్టింగ్ టెస్టింగ్ హ్యూమన్ బీయింగ్లో ఉన్న సెలెక్టింగ్ టెస్టింగ్ కన్నా పవర్ఫుల్లా? యానిమల్స్ శరీర ప్రధానమైన జీవితాన్ని గడుపుతున్నాయండి, శరీర ప్రధానమైన జీవితాన్ని గడుపుతున్నాయి. హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ దాన్ బాడీ, రైట్? సో మీరు ఎన్నిసార్లు మీ బాడీకి మించిన శక్తితో పనిచేస్తారు? నిద్ర వస్తుందండి, సడన్గా ఎవరో రిలేటివ్ వచ్చారు, ఏం చేస్తారు అప్పుడు? మీరు ఉండండి పొద్దున మాట్లాడతాను అంటారా? ఏమైంది ఇక్కడ? ఓకే, సో like you will sometime you will keep aside the requirement of body at that time and then you engage in it. Okay, so the requirement of self is more here. Okay, for that you are using body as an instrument. Okay, but if you do it continuously, that is irresponsibility. Okay, but at a times yes, you can go above that. So that is there in self, that is there in self. ఇక్కడ వచ్చిందండి, ఇప్పుడు ఈ జంతువులకు కూడాను సెల్ఫ్ అనేది ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ ఉంటుంది. మనకు కూడా సెల్ఫ్ అనేది ఉంది. ఇలా అన్నప్పుడు జన్మతః వాటి ప్రవర్తన గుణాలు ఒకే రకంగా ఉన్నప్పుడు సెల్ఫ్ ఉంది కాబట్టి మనకు కూడా సెల్ఫ్ ఉన్నప్పుడు మనకు కూడా జన్మతః ఈ గుణాలు ఒక రకంగా ఎందుకు ఉండట్లేదు? సెల్ఫ్ అనేది ఉంది కదా మరి, అంటే ఎడొచ్చి ఒక నోయింగ్ ఒకటే దానికి తెలియదు అని అనుకున్నాం, అంటే నేను అప్పుడు విన్నది. మిగతా మంది వాటికి ఏవైతే మూడు ఉన్నాయి మనకు అవి ఉన్నాయి. అలాంటప్పుడు సెల్ఫ్ అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు గుణాలు అనేటి వచ్చేప్పటికి మనకు వచ్చేప్పుడు గుణాలు ఒకే రకంగా లేకపోవడము, వాటికి ఒకే రకాల గుణాలు ఉంటాము. అదే సార్, జంతువులు శరీర ప్రధానమైన జీవితాన్ని గడుపుతున్నాయి, శరీర ప్రధానమైన జీవితాన్ని గడుపుతున్నాయి. మనుషులు అలా దాంట్లో సాటిస్ఫై కారు. ఓకే, మనుషులు దాంతో సాటిస్ఫై కారు. ఇఫ్ సంబడీ ఈజ్ టెల్లింగ్ యూ దట్ వీ విల్ గివ్ యూ ఫుడ్ ఫర్ లైఫ్ లాంగ్, వీ విల్ గివ్ యూ ఫుడ్ అండ్ హౌస్ టు స్టే ఫర్ లైఫ్ లాంగ్, ఓకే, డోంట్ డూ ఎనీథింగ్. Is it acceptable to us? We want to do what? What we want to do? What we want to do? Whatever we want to do. Yeah. Animals are animals are satisfied with that. Animals are satisfied with that. స్వభావం మారదు కదా మాస్టర్. అదే అంటున్నాను సార్, హ్యూమన్ బీయింగ్లో అది లేదు అంటున్నాను. See, if you have an animal, you feed the animal sufficiently, it will not create any trouble to you. But it is not the same with human being. Okay, human being want to do something. What is that? What is that something? Striving for happiness. Striving for Happiness. So that is not fulfilled in physical things. For animal it is fulfilled in physical things. Okay, for animals it is fulfilled in physical things. But for human beings it is not Because fulfilled. they are not satisfied. Yeah, that's want why. to go higher Yes, level. what is that higher? Higher up in understanding level. Understanding, right understanding. Yes, right understanding. Then only there is satisfaction to human being. Otherwise, no. Okay. Otherwise, no. సార్, Yes. Sir. మానవుని యొక్క ప్రవర్తన అనేది ఒక కుటుంబంలో సమాజం పట్ల సంఘం పట్ల ఒక ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ఉంటుందంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శిక్షా సంస్కారం సార్? శిక్షా సంస్కారం, శిక్షా సంస్కారం ఫుల్ ఆ ప్రవర్తన ఏంటి అనేది సంస్కారం సార్. అలా ప్రవర్తన ఎందుకు ఉండాలి అనేది శిక్షణ. అంటే మానవుడు ఈ యొక్క శిక్షా సంస్కారానికి అనుసరించి సమాజంలో ఒక ప్రవర్తన అనేది సంస్కారం సార్. ప్రవర్తన అనేది సంస్కారము. ఆ ప్రవర్తన ఎందుకు అలా ఉండాలనేది శిక్షణ. ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారంగా సంస్కారాలు ఏంటంటే కుటుంబంలో ప్రాక్టీసెస్. తద్వారా పైన వచ్చిన వాళ్ళు సొసైటీ ద్వారా కాలేజీ స్కూల్స్ ద్వారా ఉంటాయి. సో బేస్ వచ్చేప్పటికి హౌస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎందుకు అనేది ఉంది చూడండి. ఎందుకు అనేది మన మాన్యతల ఆధారంగా ఫిక్స్ అయితే అవి కుసంస్కారాలు. ఓకే, ఎందుకు అనేవి మన సహజ స్వీకృతి ఆధారంగా ఫిక్స్ అయితే అవి సుసంస్కారాలు. రెండు ఉన్నాయి, కుసంస్కారము సుసంస్కారము. ఓకే, నా ప్రశ్న మీకు పూర్తిగా ఇవ్వలేదు. చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి. సంస్కారం అనేటువంటి కుటుంబంలో లేకపోతే మీరు ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడాను మీకు సంస్కారాలు అందుతాయా? కాదు సార్, సంస్కారము అంటే ప్రాక్టీసెస్ని సంస్కారం అంటున్నాం. మీరు సంస్కారం అంటే ఆల్రెడీ మంచి అని ఫిక్స్ చేశారు అక్కడ.
ఎనీ ప్రాక్టీస్ ఈజ్ సంస్కారం. ఎనీ ప్రాక్టీస్. వాళ్ళ ఇంట్లో తిడుతూ మాట్లాడుకుంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, లేకపోతే కొడుతూ మాట్లాడతారు, లేకపోతే టచ్ చేసి మాట్లాడతారు, ఇవన్నీ సంస్కారాలే. ఓకే, అవి మంచివా చెడువా అనేది దిస్. ఓకే, సో మంచివి అయితే కనుక ఇక్కడ సహజ స్వీకృతి ఆధారంగా పాస్ అవుతాయి, మంచివి కాకపోతే ఇక్కడ పాస్ అవ్వవు. బట్ స్టిల్ దే ఆర్ దేర్. ఓకే, స్టిల్ దే ఆర్ దేర్. అయితే మంచివే రిటైన్ చేసుకొని మంచివి లేనివి వదిలేయాలి అనేదే ఈ ప్రాసెస్. ఈ అనుశాసనం నుండి స్వానుశాసనం, సంస్కారాలన్నీ ఇక్కడే బలపడతాయండి, అనుశాసనం దగ్గరే. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఇంట్లో, రైట్. కొంతమంది ఏంటంటే పక్కన కూర్చున్నా అరుస్తూ మాట్లాడతారు, అవునా? అది ఇంట్లో ప్రాక్టీస్ అయింది. ఓకే, ఇంట్లో ప్రాక్టీస్ అయింది. సో అది మంచా చెడా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, బట్ దట్ ఈస్ సంస్కారం. ఎస్ సార్. రమేష్ రెడ్డి గారు, ఎనీ ప్రశ్న? సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు మామూలుగా అది ఫ్యామిలీ లేకపోతే మనం ఇప్పుడు చెప్తే అది నేర్చుకుంటారు అంటారు కదా సార్. అది వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ సొసైటీలో. ఐ వర్క్ 6 years ఇన్ ఐకేపీ. ఇప్పుడు తల్లిదండ్రులు తాగి రోజు కొట్లాడుకుంటా డిస్టర్బెన్స్ ఫ్యామిలీ నుంచి స్టూడెంట్లు ఎక్సలెంట్గా తయారై ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి మాకు నేబర్ విలేజ్ గొప్ప వ్యక్తి, అతను మహాపండితుడు, కొడుకు తాగి రోడ్డు మీద పొల్లు ఆడుతున్నాడు. ఇప్పుడు అది జెనెటిక్ కాదు, అది సంస్కారం ఏంటంటే ఫ్రెండ్స్తో దగ్గర చెడిపోయి ఇట్లా. అంటే మనం అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాతావరణం ద్వారా వాళ్ళు మంచిగా తయారవచ్చు, చెడుగా తయారవచ్చు. అదే సార్, ఇప్పుడు దాన్నే పరంపరగా మార్చాలంటే ఎడ్యుకేషన్ అవసరం. పరంపరగా మార్చాలంటే ఎడ్యుకేషన్ అవసరం. లేదు అని అంటే ఏదో యాక్సిడెంటల్గా కొంతమంది మంచి వాళ్ళు వెళ్తారు, యాక్సిడెంటల్గా చాలామంది చెడ్డవాళ్ళు వెళ్ళొచ్చు, ఇదంతా జరుగుతూనే ఉంది. బట్ శిక్షా సంస్కారం ఉంటే దెన్ యూ కెన్ గైడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎస్ సార్, ఈచ్ one question. Yes, I'm waiting. 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి విలువలు అనేది విద్యార్థి దశ నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది సార్. స్కూల్ లెవెల్ నుంచి 8th, 9th, 10th ఒక 2 టాపిక్స్ అంటూ మనకు పెట్టినట్లయితే, ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ స్థాయికి, ఆ తర్వాత డిగ్రీ స్థాయికి వచ్చినట్లయితే, పీజీ స్థాయికి వచ్చినట్లయితే ఇది బాగుంటుందేమో. సో ఓన్లీ మనం ఇప్పుడు డిగ్రీ స్థాయిలోనే మనము ఇది ఇంప్లిమెంట్ చేసాము. సో ఇది కిందే స్థాయి నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే విద్యార్థుల లోపల మార్పులు, ఇప్పుడు వారు అన్నట్టుగా పిల్లలు చెడుదారులు, వ్యసనాలు వీటికి అలవాటు పడుతున్నారు. దాంట్లో తల్లిదండ్రుల బాధ్యత లేదు, సమాజ బాధ్యత అక్కడ కనబడుతూ ఉంది మనకు. కాబట్టి ఇది కూడా పిల్లలు ఆ దశ నుంచి నేర్చుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళు క్రమశిక్షణ కూడా పెంపొందుతుంది. సో ఈ స్థాయి నుంచి తీసుకొస్తే బాగుంటుందేమో. కేవలం ఒక చిన్న 2-3 టాపిక్స్ అంటూ పెట్టి విలువలు ఏంటి అనేది, యాక్చువల్గా 4-5 సంవత్సరాల వరకు పిల్లల్ని మనం విలువలతోనే పెంచుతూ ఉన్నాము. స్కూల్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్ అంటూ ఏర్పడము అలా వస్తుంది. సో ఇది 8th, 9th, 10th అక్కడ నుంచి తీసుకొస్తే బాగుంటుందేమో. ఆన్సర్ చేస్తాను, ఫోన్ కాల్ తీసుకుందాము. యా, గో హెడ్ సార్. ఫోన్. హలో. ఎస్ సార్. సార్ గూడూరు సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఈ క్లాసులు జరుగుతున్నాయి కదా సార్? అవును సార్. దీనికి సంబంధించిన లిటరేచర్ సీడీలు లేకపోతే మా కాలేజ్ ఇది ఈమెయిల్ ఏమైనా చేయగలరా? సార్ మీ వాయిస్ వినబడట్లేదండి. సబ్జెక్ట్ బాగుంది, క్వాలిటీ క్వాంటిటీ బాగుంది. ఫర్దర్గా రెఫరెన్స్ కోసం మీరు ఏమన్నా సీడీలు పంపిస్తారా కాలేజీకి? ఏంటంటే సీడీలు అండి, సీడీలు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి, ఇవన్నీ తీసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రెఫరెన్స్మెంట్ కోర్స్ ఇస్తున్నారు సార్, బాగుంది. తర్వాత ఫర్దర్గా మేము వెరిఫై రెఫర్ చేయాలంటే సీడీలు ఏమన్నా అందుబాటులో ఉంటాయా? అవును సార్, ఉంటాయి, వెబ్సైట్లో ఉంటాయి, చూడొచ్చు మీరు. యా, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మేడం, మీరు అడిగింది సో ఇన్ 3. సార్ నేను చెప్తాను. గుంటూరు లయలా స్కూల్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు, 7th క్లాస్, మా కొలీగ్ వాళ్ళ బాబు. ఆ అబ్బాయి తెచ్చాడు బుక్, వాల్యూ ఎడ్యుకేషన్ అని చెప్పి చిన్న పుస్తకం తెచ్చాట. మన సిలబస్ మొత్తం ఉందని చెప్పారు మా మేడం, 7వ క్లాస్.
లయలా స్కూల్ అండి గుంటూరు. Actually, some people have made an effort. Yeah. No, what I'm trying to talk is, family, this is school, college, సొసైటీ, అంతే కదండి. ఓకే, ఫ్యామిలీ నుండి స్కూల్కి, స్కూల్ నుండి మొత్తం అంతా చదువుకొని కాలేజ్కి, కాలేజ్ నుండి ఫైనల్గా సొసైటీలోకి వచ్చేసారు. సో ఫ్యామిలీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ, అవును కదా. అయితే ఎక్కడ కావాలి వాల్యూస్? అంతటా కావాలా, ఏదైనా ఒక చోట పెడతామా? అంతటా కావాలి, అంతే కదా. సో ఏ ప్లేస్లో అయినా వాల్యూస్ కావాలి. ఫ్యామిలీస్ అన్నిట్లలో వాల్యూస్ ఉన్నాయంటే సొసైటీలో వాల్యూ ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు సే విచ్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు క్యాచ్? నెంబర్ 1, ఇంట్లోనే వాల్యూస్ వచ్చాయనుకోండి, ఇక్కడ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముందు అంటే టైం విశ్లేషించి చూస్తే కనుక ఏం తెలుస్తుందంటే, ముందు ఏంటంటే లైఫ్కి ఎడ్యుకేషన్ ఇచ్చారండి, లివింగ్కి ఇవ్వలేదు. లివింగ్కి అంటే ఏంటి? అర్నింగ్ ఫర్ ఫుడ్కి ఎడ్యుకేషన్ లేదు ముందు. ఫుడ్ ఈజ్ ఆల్రెడీ ఎన్ష్యూర్డ్ ఇన్ ఫ్యామిలీ. ఫుడ్ వాజ్ ఎన్ష్యూర్డ్ ఇన్ ఫ్యామిలీ. నేను సుఖంగా ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా మెలగాలి, దాని గురించి ఎడ్యుకేషన్ ఉండేది ముందు. ఇప్పుడు ఏమైంది? సొసైటీలో నేను ఎలా ఉండాలి దాని గురించి ఏమీ డిస్కషన్ లేదు, ఫుడ్ కోసం ఎడ్యుకేషన్ అయిపోయింది, రైట్. సో ఈ 20 years స్పెండింగ్లో దేర్ ఆర్ ఇష్యూస్. ఇప్పుడు ఏమైందంటే సొసైటీ ఎలా ఉందో అలా ఇది తయారైంది. ప్రాబ్లం ఫస్ట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి, ఈ ఎండ్ దగ్గర. ఇక్కడ నుండి మొత్తం ఇంతవరకు వచ్చేసింది ఆ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం వచ్చింది ఇక్కడ? బిగ్గర్ జాబ్, హై పేడ్ శాలరీ. వేర్ ఈజ్ దట్ ప్రాబ్లం? ఇక్కడ హై పేడ్ శాలరీకి ప్రాబ్లం లేదు కదండి. ఇక్కడ నథింగ్ నా. ఎల్కేజీ స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ సంథింగ్. వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ హై పేడ్ శాలరీ టు దట్ బాయ్ ఆర్ గర్ల్? నో అది కాదండి. దట్ ఇస్ లెట్ us డిస్కస్ ద అదర్ ఇష్యూ లెటర్. ఓకే, ఇక్కడ ఏం లేదు అది. బట్ ఆ ఇష్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నో లెట్ us అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడీస్ ఫుడ్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ఎన్ష్యూర్డ్. దెన్ ఇది అవసరం లేదా? ఇంకా దేనికి అవసరం? అప్పుడు సుఖంగా జీవించడానికి అవసరం. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ మేడ్ టు బిలీవ్ దట్ సర్వైవల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాబ్లం. దట్ మీన్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫుడ్. నేను బాగా సర్వైవ్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి. ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, the institutes who are in higher education started creating this issue, high jobs, high paid salary, like that. Then after that ఈ పిల్లలు అలాంటి కాలేజీలోకి, అలాంటి స్కూల్లోకి వెళ్ళడానికి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాంటి ప్లేస్కి వెళ్ళడానికి స్కూల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు మార్పు అనేది ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది, ఈ అన్నిట్లలో రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది, ఈ 3 ప్లేస్లో రావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఐఎమ్ కటింగ్ ఇట్ షార్ట్ హియర్. ఐ విల్ టేక్ ద టెలిఫోన్ క్వశ్చన్. హలో. హలో. ఎస్ మేడం, గో హెడ్. యా, హలో, గో హెడ్ మేడం. సార్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, కరెక్టేనా సార్? యా, ఐఎమ్ లీవింగ్ ఇట్ ఫర్ యువర్ వెరిఫికేషన్. అది అనుకుంటే స్నేహం కన్నా అది ఎక్కువ అని. అదే మేడం, నేను ఐఎమ్ లీవింగ్ ఇట్ ఫర్ యువర్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ సార్? యూ వెరిఫై ఇట్. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ దిస్ వన్. ఓకే మేడం, సో ఇప్పుడు ఏమైందంటే దేర్ ఈజ్ డిస్హార్మనీ హియర్. సో దిస్ డిస్హార్మనీ కన్ఫర్మ్ చేయడానికి స్కూల్సే ప్రయత్నిస్తున్నాయి. అయితే అన్ని ప్లేసెస్లో కావాలండి. అయితే ఎక్కడ ఎంటర్ అవుతాం? సొసైటీలో కావాలా వాల్యూస్? ఓకే, ఫ్యామిలీలో కావాలి కదా, కావాలి. అయితే ఇక్కడ ఇవ్వడాన్ని, ఓకే, ఇక్కడ ఇవ్వడాన్ని లోక శిక్ష యోజన అంటామండి, పీపుల్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇవ్వడాన్ని శిక్షా సంస్కార యోజన అంటాం, దిస్ వన్. ఓకే, దిస్
ఈజ్ పరివార మూలక స్వరాజ్య యోజన అంటాం. దీస్ 3 things ఆర్ దేర్, ఆల్ 3 ఆర్ రిక్వైర్డ్. అయితే ఇన్స్టిట్యూషన్స్లలో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ వీ డిడ్ ఏ సర్వే ఫర్ అరౌండ్ 10 years ఇన్ సొసైటీ, రైట్, 10 years in society. Okay, it is very easy to implement in school and primary education, but who are the takers, right? No, teachers కాదు. What will happen is colleges ఇవి చెప్పట్లేదండి, మేము ఇవి నేర్చుకొని ఏం చేస్తాము. సో దట్ ఫస్ట్ 10 years exercise was in society. Then slowly, like there are many people who said or supported that no, this should come into education, where especially in higher education, and that too in technical education first, because the problem started, right. So it came, after that slowly it is percolating now. Now there is a possibility that we will implement this in intermediate education and then school education, then up completely here. By the time the people who are trained here, they go into society, they get married, they form families లో కూడా వచ్చేసింది అది. సో దిస్ టేక్స్ టైమ్. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే అన్ని చోట్ల ఇంపార్టెంట్ అండి. ఓకే, వన్ ఈజ్ ప్రయారిటీ ఓవర్ ద అదర్, అలాంటిది ఏమీ లేదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ స్టార్ట్ చేద్దాం, దట్స్ ఆల్. ఇప్పుడు స్కూల్లోనే కావాలి అంటే నో, ఇట్స్ నాట్ దట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవ్రీవేర్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ వినేవాళ్ళు చాలామంది ఉన్నారండి, చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఓకే, సో నౌ if we all get ready that we can go and teach this anywhere, then yes. Okay, the moment here like money gets involved, then there is a issue again, right, then there is an issue. So a person with understanding always sees scope to do the work, scope. Okay, so I feel I contribute to society by taking this class somewhere, anywhere, wherever people are calling, I go and do it, that's all. Okay, and then నేను అంటే వెళ్ళలేనన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఐఎమ్ యూజింగ్ మై టైమ్, నాకు ఎంత టైం ఉందో అంత టైంలో వెళ్ళి చేస్తున్నాను, దట్స్ ఆల్. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ, రైట్, like say monthly one half day workshop you do, monthly 1 day workshop you do somewhere. There are many schools who will be willing to organize your workshop, right. So this is your homework. In December again I think we will meet, so I will ask how many workshops you have conducted without any conditions, no conditions applied. అర్థమైంది కదా, కాలేజ్ లీవ్ ఇవ్వలేదు, no nothing, on your own how many you did, that's what. ఇప్పుడు 1 day వర్క్షాప్, హాఫ్ డే వర్క్షాప్లో ఎంత కంటెంట్ తీసుకోవాలో నాకు తెలియాలి. అది మీ ఇష్టం సార్, అంటే ఏది వాళ్ళకి చెప్పనేటువంటిది కాదు. that itself is clarity, that itself is clarity. At one place you take nature, at another place you can take this one, ఇది కొంచెం డీటెయిల్డ్ గా అనుకోండి. Another place you may take relationship, and it is up to you. At another place you can take society, it is up to you, wherever you want. It is a sphere kind of thing. స్ఫియర్ ఉంది కదండి, మొదలేది దానికి, ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు, గో హెడ్, డూ ఇట్. యా, నో, ఇట్స్ అప్ టు యూ మేడం. I have conducted workshops starting from anywhere. Many workshops I conducted, from anywhere we started. ఓకే, మాట్లాడుతుంటే స్టార్ట్ చేసాము, కరప్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది, నేచర్ నుంచి స్టార్ట్ అయ్యింది, సో మెనీ థింగ్స్. ఇప్పుడు సోషల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి మీరు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు స్టార్ట్ చేయగానే మెల్లమెల్లగా ఇట్ షుడ్ బికమ్ గ్రిప్పింగ్. ఓకే, ఇట్ షుడ్ నాట్ గో స్లోలీ డౌన్ అవ్వద్దు. దట్ ఈజ్ అవర్ ఎవాల్యుయేషన్ ఆన్ అవర్ సెల్ఫ్. ప్లేసెస్ మీరే ఇస్తారా? ఏదండి మీకు, యూ డూ బై యువర్ సెల్ఫ్ సార్. ఓకే, ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ ఫైండ్ సమ్ ప్లేసెస్ ఇన్ అరౌండ్ యువర్ ప్లేస్, దట్స్ ఆల్. ఓకే, మీ చుట్టుపక్కల ఎన్నో, మీరు చదివిన స్కూల్ ఉండొచ్చు, మీ పిల్లలు చదువుతున్న స్కూల్ ఉండొచ్చు, మీ పిల్లలు చదువుతున్న కాలేజ్ ఉండొచ్చు. ఆఫర్ దెమ్, అలా ఆర్గనైజ్ 1 day వర్క్షాప్, దట్స్ ఆల్. అప్పుడే మనకు తెలిసిపోతుంది, ఏమన్నా చేయొచ్చండి. సో మెనీ మార్గాలు చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ని ఈజీగా మోల్డ్ చేయొచ్చు సార్, చెప్తే వింటున్నారు, ఆలోచిస్తున్నారు, ఎందుకు ఎలా. నేను చాలా ఎక్స్పెరిమెంట్లు పెట్టా, చాలా డిస్కషన్ జరుగుతుంది, చాలా ఆలోచిస్తున్నారు అనమాట. నేను ఇప్పుడు 3 conditions అని మీద నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఆలోచించండి స్టూడెంట్కి వాళ్ళు వదిలేసాం. 1 or 2 days తర్వాత వాళ్ళు వచ్చి అవును సార్ అట్లా అలా అని వాళ్ళే డిస్కషన్ చేసేది.
ఫ్యాకల్టీ ప్రాబ్లం. ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత ఇంటర్మీడియట్ వదిలేస్తారు. టేక్ ఇట్ ఈజీ ఫార్ స్టూడెంట్స్ ఈజీ. ఫ్యాకల్టీ మనం కొన్ని 100 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, మరి ఎంతమంది ఎఫెక్టివ్ పనిచేస్తున్నారు ఇవన్నీ చేయటం లేదు. టేక్ ఇట్ ఈజీ ఏంటంటే చెప్పేదాన్ని బాగుంటుంది ఏంటి సార్, ఇనేది చేసి కూడా చేస్తారు సార్ అని అసలు ముందు ఈ టెంపరీగా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఫర్దర్గా చాలా బాధాకర విషయం. మన ఫ్యాకల్టీ చాలా మంది తద్వారా ఇది ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ కావడం లేదు. వాస్తవంగా అయితే అసలు నాగార్జున యూనివర్సిటీ దీని గురించి అసలు పట్టించుకోవాలి. అసలు అన్ని యూనివర్సిటీలు ఇంప్లిమెంట్ చేస్తే, మేము ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తే అసలు అసలు ఈ సబ్జెక్ట్ ఉన్నదనే విషయం ఇంతవరకు గుర్తించాలి. ఇప్పుడు ఏదో గుర్తించింది ఇచ్చారు లాస్ట్ ఇయర్ అంతా. ఏం దాని గురించి గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ లేదు. అసలు ప్రిన్సిపాల్స్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం. అంటే మనం కంప్లైంట్ చేయటం కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాం. మనం ఎంతో ఎఫెక్టివ్ ఇక్కడ నేర్చుకొని ఆడిపోయి మా వరకే పరిమితం అవుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో అది చాలా బాగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదని ఒక ఫీలింగ్. కానీ స్టూడెంట్స్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్. మేము ఫస్ట్ అవర్ 10 to 11 పెట్టాము, ఇదే స్ట్రైక్ పీరియడ్ అదంతా పిల్లలు రాకుండా. నెక్స్ట్ పెట్టిన తర్వాత మేమేంటంటే ఒక 7 ఉన్నాం ఇంగ్లీషు వాళ్ళు. మేమందరం ఫ్రెండ్స్ గాడాన అందరి క్లాసులు క్లబ్ చేసుకుందాము అని చెప్పి అసెంబ్లీ హాల్లో పెట్టాం సార్. కింద కూర్చోవాలి. ఫస్ట్ రోజు ఒక 100 మంది వచ్చారు. అంటే మా 4-5 క్లాసులు ఉంటాయి, వాళ్ళ పిల్లల్ని తెప్పించామన్నమాట. ఒక 3 రోజుల తర్వాత చూస్తే అసలు కాలేజ్ జరగలేదు సార్. ఫస్ట్ అవర్ మొత్తం వచ్చేస్తున్నారు, ఇక్కడే కూర్చుంటున్నారు. 4 క్లాసెస్ కదా, 4 క్లాసెస్ అయిపోయి మొత్తం అసలు ఎక్కడ కాలేజీలో ఫస్ట్ అవర్ లేదు అనే స్థాయికి వచ్చేసింది. ఇక దాని మీద మా మీద కంప్లైంట్ వచ్చేసింది. అందరిని ఎట్లా మేనేజ్ చేసామంటే, మిగతా 6 ఏమో పిల్లల్ని సైలెంట్గా ఉంచుతారు. నేనేమో ఒక చివర నించుంటే వాళ్ళకి వినపడదు, మధ్యలో నించుని గుండ్రంగా తిరుగుతూ నేనే చెప్పుకున్నాను సార్. బోర్డు మీద ఇంకో మేడం రాసేది, మన పోస్టర్స్ అన్నీ బోర్డు మీద ఒక మేడం రాసేవారు. అట్లా అయితే 15 రోజుల తర్వాత అసలు ఇక థర్డ్ వీక్లో ఇంకా మాకు తిట్లు అనమాట. పిల్లలు అసలు రావట్లేదు, వియ్యి మేడం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లలు మొత్తం దాదాపు 800-900 మంది పిల్లలు. మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీనే చేపించినాం సార్. అద్భుతంగా కాలేజ్లో 6 లెక్చరర్స్కు ట్రైన్ అప్ చేసినాం. హెవీ స్ట్రెంత్ ఉంటుంది, అరౌండ్ 3000 స్ట్రెంత్ ఉంటుంది కాలేజ్. థర్డ్ ఇయర్ కూడా అన్నారు, కానీ థర్డ్ ఇయర్ కూడా చెప్పండి అన్నారు. కమాండ్ చేసి సెమినార్ హాల్లో పెట్టి మెయిన్ టైం టేబుల్లోనే డిజైన్ చేసినాం. ఫస్ట్ ఇయర్కి ఈ అవర్లో ఇట్లా ఉండాలి అని చెప్పి టైం టేబుల్ అలర్ట్ చేసేసినాం. చక్కగా చెప్పినాం. ఎగ్జామ్ జరగలేదు, అదొకటి అందరు ఫీల్ అవ్వదు. ఎందుకంటే త్రూఅవుట్ సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన బంధువులున్నా దాన్ని వెరీ సీరియస్ అని చెప్పి బాగా ఇన్వాల్వ్ చేసి చెప్పినాం. చాలా వెరీ ఎఫెక్టెడ్లీ. సేమ్ మన వర్క్షాప్ ఎట్లా జరిగిందో ఆ స్టాండర్డ్లో ఎక్విప్మెంట్ అంతా కూర్చుకొని పీపీటీ వేసి అద్భుతంగా అందరూ బాగా చెప్పినాం. చివరిలో ఎగ్జామ్ జరగలేదు. అంటే మిగతా సార్లు కూడా చాలా ఎఫెక్టివ్ చెప్పారు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసి. నేననే కాదు, లేదండి దీంట్లో సార్ ఇందులో ఏమవుతుందంటే ఇవ్వడానికి వెళ్ళాం మిగతా కాలేజీలలో కూడా అవేర్నెస్ చేయడానికి. చాలా మా వరకు మేము ఇన్వాల్వ్ అయిపోయినాం కాబట్టి అది ముద్ర పడిపోయింది హెచ్పి. సార్ దీంట్లో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనలో ఏం జరుగుతుంది అనేది ఒకటి, రెండవది ఏంటంటే అవుట్కమ్. ఓకే, సో ఇనీషియల్లీ కొంచెం బాగా అనిపిస్తుంది, అవుట్కమ్ ఇలా ఉంది అలా ఉంది, 1000 మంది వింటున్నారు, అంత బాగుంది, నా లెక్చరే చాలా బాగా అనిపిస్తుంది, అన్నీ ఉన్నాయండి. మెల్లమెల్లగా ఇవి డ్రాప్ అవుట్ అవుతాయి, ఎందుకంటే అందులో సస్టైనబిలిటీ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సో మనం ఇన్సిడెంట్స్ నరేట్ చేస్తున్నాము. సో దోస్ థింగ్స్ మే బీ 2-3 ఇన్సిడెంట్స్ వెదర్ వెరీ గుడ్, దే గివ్ బూస్ట్ టు అస్, బట్ ఆ బూస్ట్ ఎక్కువ పనిచేయదు. అర్థమైంది కదా? ఇప్పుడు రాకెట్లో మసాలా వేసారనుకోండి, ఎంత దూరం వెళ్తుంది? ఫరెవర్ వెళ్తుందా? ఫరెవర్ వెళ్ళదు కదా. ఫరెవర్ వెళ్ళేది కింది నుంచి కాదు, పైనుంచి కావాలి. వాట్ ఈస్ దట్ పైనుంచి? ఇది కావాలి. ఓకే, సో ఇది ఉందనుకోండి, దెన్ యువర్ యాక్టివిటీ విల్ బి సస్టైనబుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద కండిషన్స్. ఆర్ యూ మేకింగ్ ఏ వే అవుట్? లేకపోతే నేను అన్నీ చేయాలనుకుంటున్నాను, బట్ ఓకే
స్టూడెంట్స్, లేకపోతే కొలీగ్స్, లేకపోతే హెచ్ఓడి, లేకపోతే ప్రిన్సిపల్, లేకపోతే వైస్ ఛాన్సలరు, అన్ని